ఏపీలో కేబినెట్ విస్తరణపై డైలమా నడుస్తోందా? మంత్రివర్గ విస్తరణ ఇప్పుడిప్పుడే వద్దని సీఎం చంద్రబాబు భావిస్తున్నారా? ప్రస్తుతం కేబినెట్ నే కొద్ది నెలలు కంటిన్యూ చేసే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారా? ఇదే జరిగితే మెగా బ్రదర్ నాగబాబు మంత్రి పదవి కోసం మరో ఏడాది ఆగాల్సిందేనా? ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ఏర్పడి దాదాపు 9 నెలలవుతుంది. మొత్తం 24 మందితో కేబినెట్ భర్తీ జరిగితే ఒక్క పోస్టును మాత్రం ఖాళీగా ఉంచారు. ఇటీవలే ఆ సీటును మెగా బ్రదర్ నాగబాబుతో పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అంతలోపే జనసేన పార్టీ తరపున నాగబాబు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగాను ఎన్నికయ్యారు. కానీ మెగా బ్రదర్ కు ఇప్పట్లో మంత్రియోగం లేనట్టు ప్రచారం సాగుతుంది. ఆయన మంత్రి పదవి చేపట్టాలంటే మరో ఏడాదిన్నర పాటు ఆగాల్సిందేనంటూ టాక్ వినిపిస్తుంది. నాగబాబు మంత్రి పదవి ఇస్తే ఇటు బీజేపీ నుంచి కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని, అందుకే మంత్రివర్గ కూర్పును సీఎం వాయిదా వేశారని ప్రచారం సాగుతుంది. వాస్తవానికి నాగబాబు జనసేన పార్టీలో నెంబర్ 2 లీడర్. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనసేన పార్టీ కార్యక్రమాలను చక్కబెడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో మెగా బ్రదర్ ను ఎంపీగా పోటీ చేయాలని పవన్ భావించారు. కానీ పొత్తుల్లో భాగంగా అనకాపల్లి ఎంపీ సీటును బీజేపీ కోసం త్యాగం చేయాల్సి వచ్చింది. దాంతో నాగబాబును కొద్ది రోజులుగా ఆగాలని పవన్ సర్ది చెప్పుకున్నారు. ఆ తర్వాత నాగబాబును రాజ్యసభకు పంపించాలని అనుకున్నారు. అది కూడా సాధ్యం కాకపోవడంతో సీఎం చంద్రబాబే స్వయంగా నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని ప్రకటించారు. కానీ నాగబాబు కోరిక ఇప్పట్లో తీరే పరిస్థితి లేదని తెలుస్తుంది. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబును రేపో మాపో మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం సాగింది. కానీ ఆయనకు ఇప్పట్లో మంత్రియోగం కష్టమేనన్న టాక్ వినిపిస్తుంది. అందుకు కారణం తెలుగుదేశం పార్టీతో పాటు బీజేపీ నేతల నుంచి వస్తున్న ఒత్తిడేనట. అందుకే మెగా బ్రదర్ ను మరో ఏడాది తర్వాతే మంత్రివర్గంలోకి తీసుకుంటారని టీడీపీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం ఏపీ కేబినెట్ లో జనసేన పార్టీ నుంచి కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్ మంత్రులుగా ఉన్నారు. కూటమి పొత్తుల్లో భాగంగా జనసేనకు 4, కమలం పార్టీకి 1 మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది. జనసేన నుంచి భర్తీ కావాల్సిన ఆ ఒక్క స్థానం నాగబాబుకు ఇస్తారని అనుకున్నారు. అందుకు అనుగుణంగానే చంద్రబాబు ప్రకటన కూడా చేశారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నాగబాబును కేబినెట్లోకి తీసుకోవడం కరెక్టా కాదా అని లెక్కలు వేసుకుంటున్నారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు 2027లో మాత్రం చేయాలని సీఎం చంద్రబాబు అనుకుంటున్నారట. దానికి ఓ కారణం ఉందని అంటున్నారు. 2027లో పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవుతాయి. ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి ఆ సీట్లన్నీ కూటమికే దక్కుతాయి. అందులోనూ కొందరికి మంత్రి పదవుల విషయంలో హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అందుకే ప్రస్తుతం ఉన్న మంత్రివర్గాన్ని కంటిన్యూ చేయాలని భావిస్తున్నారట. కానీ సడన్ గా ఎవరినైనా తీసుకోవాల్సిన ప్రత్యేక పరిస్థితులు అయితే ఏమీ లేవని అంటున్నారు. నాగబాబుకు మంత్రి పదవి హామీ అయితే ఉంది. కానీ ఆయనను ఎప్పుడు కేబినెట్ తీసుకోవాలన్నది సీఎం, డిప్యూటీ సీఎం నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. అయితే నాగబాబును తీసుకుంటే మిగిలిన వారి నుంచి అసంతృప్తి వ్యక్తమయ్యే ఛాన్స్ ఉందని భావిస్తున్నారట. దాంతోపాటు చట్టసభలకు నాగబాబు కొత్త కాబట్టి కొంతకాలం ఆయన ఎమ్మెల్సీగా పనిచేసిన తర్వాత మంత్రిగా అవకాశం ఇస్తే బెటర్గా ఉంటుందని కూటమి నేతలు ఆలోచనగా ఉందని చెబుతున్నారు. మొత్తంగా ఈ విషయంలో ఓ క్లారిటీ మరికొద్ది రోజుల్లోనే వచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.